అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూలై మాసము 30వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము నమ్ముకొనదగిన సహాయకుడు. 46 కీర్తన 1వ వచనమందు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన ప్రభువును గూర్చి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ఆంగ్లమునందు వెరీ ప్రెజెంట్ హెల్ప్ అని ఈ మాట తర్జుమా చేయబడి ఉన్నది. దానిని వెనువెంటనే సహాయము అని భాషాంతరము చేసి ఉన్నట్లయితే అది ఇంకా చక్కగా తగిన అంశముగా ఉండును. ఆయన మనకు ఆశ్రయమును బలమును ఆపత్కాలమునందు వెనువెంటనే సహాయము చేయువాడై ఉన్నాడు. కొంతమంది సహోదరులు ఇలా చెప్పుటను విని ఉన్నాను. నా భర్త నాకు మిగుల సహాయకరముగా ఉన్నాడు, కూరగాయలు పచారీ సరుకులు కొని తీసుకుని వచ్చుచున్నాడు, పిల్లలకు బట్టలు తొడిగించి పాఠశాలకు తీసుకుని వెళ్ళుచున్నాడు, నాకు తగిన సహాయకుడై ఉన్నాడు అని చెప్పుదురు. కొంతమంది సహోదరులు తమ అత్తగారిని గూర్చి సంతోషముగా మాట్లాడుచున్నప్పుడు మిగతా అత్తగారులకును మా అత్తగారికి వ్యత్యాసము కలదు, నన్ను సొంత కుమార్తె వలె గమనించుకొనుచున్నారు అని చెప్పుచూ ఉంటారు. మరి కొంతమంది సహోదరులు మేము కొత్తగా ఒక ఇంట్లోనికి అద్దెకు ఉంటున్నాము, ఇంటి యజమానులు చాలా మంచివారు, ఎట్టి సహాయము కావాలన్నను వెంటనే మాకు చేయుచున్నారు అని చెప్పుదురు. అన్ని సహాయముల కంటేను ప్రభు యొక్క సహాయము వేవేల రెట్లు గొప్ప ఔన్నత్యమైనది. దేవుడు మనకు ఆశ్రయమును బలమును ఆపత్కాలమునందు నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పుచున్నాడు. అట్టి సహాయం మనము మరువలేము. ఒక భక్తుడు దాన్ని రెప్పపాటును కూడా ఆలస్యము కాని సహాయము అని సూచించాను. నేను సహాయము చేసేదును అని ప్రభు ఎన్నిసార్లు మరలా బైబిల్ గ్రంథం నందు వాగ్దానము చేసి ఉన్నాడో చూడుడి. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదును, వారు మనవి చేయిచుండగా నేను ఆలకించేదును. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. 91వ కీర్తన 15వ వచనము. దానియేలు యొక్క జీవితమును చదివి చూడి. ఆపత్కాలమునందు ఆయన ఎలాగున నమ్ముకొనదగిన సహాయకుడై ఉండెను అనుటను మనము స్పష్టముగా గ్రహించుకొనగలము. సింహపు గృహలో పడవేయబడిన సమయమునందును ఆయన సహాయకుడై నిలబడెను. సింహము హాని చెయ్యకున్నట్లు దాని యొక్క నోరును కట్టివేసెను. సింహపు గృహలో పడవేయబడిన 5 నిమిషం తర్వాత సహాయము వచ్చి ఉండినట్లయితే ఎట్టి ప్రయోజనమును ఉండదు. సింహపు గృహలో పడవేయబడుటకు ముందుగానే ప్రభు తన యొక్క దూతను పంపించి వాటి నోళ్లను కట్టివేశాను. దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అని దేవదూత చెప్పాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. అగ్నిగుండమునందు షద్రకు మేషక్కు అబేద్నోగులు ఎత్తి పడవేయబడినప్పుడు ప్రభువే ఆశ్రయమును నమ్ముకొనదగిన సహాయకుడై ఉండెను. పద్మాసు ద్వీపమునందు అపోస్తులైన యోహాను చెరపట్టబడి ఉండినప్పటికీ ప్రభువే ఆశ్రయమును సహాయకుడై ఉండెను. దేవుని బిడ్డలారా, ప్రభు మీకు ఆశ్రయమును సహాయకుడై ఉండును. నేటి ధ్యానమునకై ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నన్ను సిగ్గుపడనీయక నన్ను బాధించు వారిని సిగ్గుపడనిమ్ము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17 మరియు 18 వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 51, 52 మరియు 53 అధ్యాయము. సాయంత్రము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.